కంటెంట్ బాగుంటే చాలు ఆడియన్స్ హీరోలకే కాదండోయ్ హీరోయిన్స్ కి కూడా జేజేలు కొడుతున్నారు. వారు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలను భారీ హిట్స్ చేసేస్తున్నారు. అందుకు చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఈ ఏడాది ముగ్గురు స్టార్ బ్యూటీస్ తమ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇంతకీ వారెవరు, ఏ మూవీస్ తో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారనే క్రేజీ డీటెయిల్స్ కోసం చూసేయండి. సీనియర్ హీరోయిన్స్ అంటే క్యారెక్టర్స్ మాత్రమే చేయాలనుకునే రోజులు పోతున్నాయి. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుండడంతో స్టార్ బ్యూటీస్ ఈ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అభిమానులను ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నారు. ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే హీరోయిన్ బేస్డ్ మూవీస్ సినిమాల్లో నటించిన సదరు సొగసరులకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసొస్తుందనేది మాత్రం అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న. సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ కి దగ్గరైన హీరోయిన్స్ లో తమన్నా భాటియా ఒకటి. సినిమాలు వెబ్ సిరీస్ లంటూ బిజీగా ఉంటూనే ఏ మాత్రం వీలున్న ఐటమ్ సాంగ్స్ లోనూ ఆడి పాడేస్తుంది మిల్కీ బ్యూటీ. అయితే ఓదెలా 2లో ఆమె మెయిన్ లీడ్ గా నటించింది. ఇందులో ఆమె నాగసాధువుగా నటించింది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో తమన్నా నటనకు అందరూ ఫిదా అయ్యారు. మరి సిల్వర్ స్క్రీన్ పై ఎలా మెప్పించనుందో చూడాలి. ఓదెలకు సీక్వెల్ గా వస్తున్న ఓదెలా 2 హిట్ అయితే తమన్నా ఖాతాలోకి మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయనడంలో సందేహం లేదు. కన్నడ నాట నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ చిన్నది నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దీన్ని తెరకెక్కించాడు. యానిమల్, పుష్ప 2 వంటి భారీ కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటించింది రష్మిక. ఈ సినిమా హిట్ అయితే అమ్మడి కోసం మరికొందరు మేకర్స్ క్యూ కడతారనడంలో సందేహం లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ సినిమా రష్మిక ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుందో చూడాలిక.